నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2023. 2023 ఆల్రెడీ గడిచిపోయింది కదా మాస్టారు, మనం 2024లో ఉన్నాం కదా, సో మరి ఇప్పుడెందుకు దాని గురించి డిస్కస్ చేస్తున్నారని కొంతమంది అనొచ్చు. 2024 రిపోర్ట్ వస్తుంది కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేయాలి అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైనా రిపోర్ట్స్ రీసెంట్గా అంటే ఎగ్జామ్ టైం పరంగా చాలా తక్కువ గ్యాప్ ఉంటే వాటిని కన్సిడర్ చేయరు. బికాజ్ అట్లీస్ట్ సర్టన్ టైం పీరియడ్ వరకు వాళ్ళ ఏమైనా అంశాలను కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను కన్సిడరేషన్ కోసం చెప్తున్నాను, ఫిబ్రవరి 25 ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, మేబీ వాళ్ళు ఫిబ్రవరి కన్నా ముందు జరిగిన అంశాలను కన్సిడర్ చేస్తారు, కానీ ఫిబ్రవరిలో జరిగే అంశాలు మోస్ట్లీ ఎగ్జామ్లో వచ్చి అంతగా ఛాన్స్ ఉండకపోవచ్చు. సో వాట్ ఎవర్ బీట్, సో జనవరిలో రిలీజ్ అయితే డెఫినెట్లీ విల్ బీ టాకింగ్ అబౌట్ ఇట్. సో కన్సిడరింగ్ రీసెంట్గా రిలీజ్ అయ్యే రిపోర్ట్కి సంబంధించి ఏదన్నా పాస్ట్లో ఉంటే అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దాని గురించి అడిగే అవకాశాలు లేదు, పాస్ట్లో గడిచిపోయింది కాబట్టి చాలామంది మర్చిపోతారు అనే ఉద్దేశంతో కూడా అడగచ్చు. యూ నెవర్ నో ఇట్. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ వీడియోలో బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపాధి అనే అంశం, అలానే సామాజిక ముఖ చిత్రం అంటే సోషల్ అవుట్లుక్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది, లేదు వాళ్ళ యొక్క థీమ్ ఏంటి, లేదు వాళ్ళ యొక్క ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సో వివరాల్లోకి వెళ్ళబోయేందు మీరందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. పోయిన వారం ఏదైతే జనవరి 7వ తారీఖున ఫ్రీ గ్రాండ్ టెస్ట్ జరిగిందో ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్లో, సేమ్ అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్లోని మరొకసారి రేపు వచ్చే ఆదివారం అంటే జనవరి 14వ తారీఖున జరగబోతోంది. సో ఈ అందు వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోకి మీరు మొదటిసారిగా లేదు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో కనుక టాప్ 5 ర్యాంక్లో వస్తే, మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ కోర్సును మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది అప్టెక్ జాబ్స్. ఒకవేళ మీరు 6th నుంచి 20th ప్లేస్లో వస్తే 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,000 రూపీస్కి. ఒకవేళ మీరు 21 నుంచి 50 వరకు వస్తే 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,500 రూపాయలకి. ఒకవేళ మీకు 51 నుంచి 100 లోపల ర్యాంక్ వస్తే 9,000 రూపాయల కోర్సు 2,000 రూపాయలకే మీకు లభిస్తుంది. ఇది నిజంగా ఒక విధమైన సువర్ణ అవకాశం అని చెప్పాలి. యూ కెన్ ట్రై యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ రియలీ స్టాండ్ అవుట్ ఇన్ ద టాప్ 5 యూ విల్ బి క్వైట్ లక్కీ ఎనఫ్. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిపోండి. అండ్ రిమెంబర్ ద ఎగ్జామ్ ఈజ్ ఆన్ సండే January 14th. ఒకవేళ వీటికి సంబంధించి ఫర్దర్గా ఏమన్నా ఇంపార్టెంట్ క్రేజీ అప్డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాం, నథింగ్ టు వరీ. అండ్ ఆల్రెడీ మన లాస్ట్ వీక్ జరిగిన ఎవరైతే టాప్ 5 విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా 6 to 100 ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్టెక్ జాబ్స్ కాల్ చేసింది. సో ఐ హోప్ యూ ఆల్ డూ అగ్రీ విత్ అస్. సో మేము ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాము. సో వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఈవెన్ నిన్న ప్రీవియస్ కరెంట్ అఫైర్లో వాటికి సంబంధించిన విన్నర్స్ లిస్ట్ని కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కరెంట్ అఫైర్, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్. సో ప్రపంచ ఉపాధి మరియు సామాజిక ముఖ చిత్రం రిపోర్ట్. ఇంతకీ ఈ రిపోర్ట్ని విడుదల చేస్తున్న సంస్థ ఇది. ఈ రిపోర్ట్ని విడుదల చేస్తున్న సంస్థ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఎప్పుడు పబ్లికేషన్ చేస్తుంది? యాన్యువల్ అంటే వార్షిక రిపోర్ట్ అనమాట. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే రిపోర్ట్. ఇంతకీ 2023వ సంవత్సరానికి థీమ్ ఏంటిది? ద వాల్యూ ఆఫ్ ఎసెన్షియల్ వర్క్. అలానే ఇది ఎందుకు బేసిక్గానంటే ఇట్ డీటెయిల్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్ ఆన్ ద గ్లోబల్ లేబర్ మార్కెట్. సో ఎప్పుడైనా ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటే దానివల్ల ఈ ఉపాధి అవకాశాలన్నీ తగ్గుముఖం పడతాయి, అంటే తగ్గిపోతాయి. మరి ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పుడు ఆబ్వియస్లీ ఆర్థిక మాంద్యం ఒకవైపు ఆల్రెడీ ఉంది, దానివల్ల ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి. మరి దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే సామాజికంగా దాని యొక్క ముఖ చిత్రం మారిపోతుంది. ఇప్పుడు మామూలుగా ముఖ చిత్రం అంటే ఈ ముఖ చిత్రం అందరికీ గుర్తుంటుంది. కానీ ఇప్పుడు ఉద్యోగం లేనప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇన్కమ్ రాబడి అనేది ఉండదు. మరి వాళ్ళకి రాబడి లేదు కాబట్టి వాళ్ళు పెద్దగా ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. సో అలా మెల్లిమెల్లిగా అప్పులు ఎక్కువైపోతాయి. ఆ అప్పుల నుంచి బయటపడడానికి వాళ్ళు క్రైమ్ యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దట్స్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అలానే గవర్నమెంట్ కొన్నిసార్లు ఇలాంటప్పుడు ఏం చేస్తుంది, ఎక్కువ మంది ఉద్యోగాలు రావట్లేదని చెప్పి వాళ్ళకి ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ చేయడానికి సర్టన్ అమౌంట్ ఇంత అని ఇస్తూ ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల యొక్క ట్యాక్స్ రూపంలో నుంచి వస్తుంది. మరి ప్రజలు ట్యాక్స్ కట్టింది డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి అయితే వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ఆ డబ్బులు అటువైపు డైవర్ట్ చేస్తే ఒక విధంగా ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ మీద దెబ్బ తీసినట్టే అవుతుంది. సో అగైన్ ఇట్ హ్యాస్ సో మెనీ మల్టిపుల్ యాంగిల్స్, ఇట్ హ్యాస్ సో మెనీ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. సో అందుకని దిస్ పర్టికులర్ రిపోర్ట్ గెయిన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ బికాస్ ఎక్కడో జరిగే ఒక అంశం ఇంకెక్కడో జరిగే ఒక అంశాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని నానక్ ప్రేమతో సినిమాలో NTR గారు చెప్పారు, ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అని.
అలా ఎక్కడో ఒక చోట ఆర్థిక మాంద్యం వస్తే వాళ్ళు చాలా తక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇంకెక్కడో కనిపిస్తుంది. ఉదాహరణకి 2008 మాంద్యం, 2008 ఆర్థిక మాంద్యం ఏదైతే 2008లో రిసెషన్ వచ్చిందో, ఎక్కడో లీమన్ బ్రదర్స్ అని ఒక బ్యాంక్ అక్కడ కూలిపోతే, లేదు ఆర్థికంగా క్లోజ్ అయిపోతే దానివల్ల స్టాక్ మార్కెట్ పడిపోవడం, దానివల్ల అక్కడ చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకోవడం, దాని యొక్క ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఉండడం, అదంతా జరిగింది. సో అందుకని ఈ ఆర్థిక మాంద్యం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో దాని గురించి తెలుసుకోవడం ఎంతైనా మనకు ముఖ్యమే. మరి 2023 రిపోర్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఇట్ కాల్స్ ఫర్ ఎ రీవాల్యుయేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ కీ వర్కర్స్ టు రిఫ్లెక్ట్ దర్ సోషల్ కాంట్రిబ్యూషన్ అండ్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కీ సెక్టర్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఈ కీ వర్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. బికాస్ అవే మనకి ఏ విధంగా మనం అడుగులు వేయాలి అనేది చెప్తుంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి ఇంతకీ కీ వర్కర్స్ అంటే ఏంటి? కీ వర్కర్స్ ఏవి అంటే ఫుడ్ సిస్టమ్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, రీటైల్ వర్కర్స్, సెక్యూరిటీ వర్కర్స్, మాన్యువల్ వర్కర్స్, క్లీనింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ క్లెరికల్ వర్కర్స్. సో వీళ్ళందరినీ కీ వర్కర్స్ కింద కన్సిడర్ చేస్తానన్నమాట. ఈ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా 2023కి సంబంధించి, అది వీళ్ళందరినీ కీ వర్కర్స్గా కన్సిడర్ చేస్తుంది. సో వీళ్ళ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దానిని మనం రీవాల్యుయేట్ చేయాలి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అలానే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద బేసిక్ డీటెయిల్స్, అదర్ దెర్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్ యాజ్ వెల్. మరి వాటికి సంబంధించిన ముఖ్య అంశాలు గమనిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి లేని వాళ్ళు శాతం ఎంత ఉంది, గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందంటే 5.1% ఉందంట. మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఆన్ 2022, అంటే 2022 సంవత్సరంతో పోలిస్తే కొంచెం పరిస్థితి మెరుగైందని చెప్పాలి. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 5 మందికి ఉద్యోగం లభించట్లేదు. దట్ ఈస్ ద గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. గ్లోబల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ ఉపాధి రంగంలో పని చేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్ ఫర్దర్, రీచింగ్ 60.5% ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్ సిన్స్ ఇన్ 1990. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ చెప్తాను, 2024 రిపోర్ట్ వస్తే డెఫినెట్లీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇఫ్ నాట్ 2023ని కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. కన్సిడరింగ్ ఒకవేళ ఎగ్జామ్ దగ్గరలో ఉంటే, ఏ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక వారం 10 రోజుల ముందు రిలీజ్ అయ్యే రిపోర్ట్ వాళ్ళు కన్సిడర్ చేయరు. బట్ నోయింగ్ ఇఫ్ దట్ పర్టికులర్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, దానికి సంబంధించి పాత రిపోర్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాము, బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్. అండ్ కన్సిడరింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెల్లిమెల్లిగా రిసెషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఎస్పెషల్లీ మీరు ఐటీ కంపెనీస్ జాగ్రత్తగా ఫోకస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. చాలా మందిని రిమూవ్ చేసేస్తున్నారు, చాలా మంది ఆర్ బీయింగ్ ఫైర్డ్ అనమాట. సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్ దట్ రిసెషన్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ద వరల్డ్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్. సో అందుకని మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. గ్లోబల్ లేబర్ ఇన్కమ్ షేర్, సో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ యొక్క ఇన్కమ్ షేర్ ఏ విధంగా ఉందని గమనిస్తే, ఇట్ హ్యాస్ ఫాలన్ బై 3.3% పాయింట్స్ సిన్స్ 2004, ఇండికేటింగ్ వర్సనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఆల్రెడీ వీళ్ళు పెద్దగా ఎర్న్ చేయట్లేదు, ನಾವು కన్సిడరింగ్ ఇప్పుడు పరిస్థితుల వల్ల ఇంకా తక్కువగా ఆర్జిస్తున్నారనమాట. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఆర్ మోడరేట్ పావర్టీ, అంటే ఎక్కువగా పేదరికంలో ఉన్నవాళ్ళు, మరి కటిక పేదరికంలో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది, టు ఇంక్రీజ్ బై 34 మిలియన్ ఇన్ 2023. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రిపోర్ట్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2023ది, బట్ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ దట్ ఇట్ హ్యాస్, మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. సో 34 మిలియన్ అంటే ఎంత? 3 మిలియన్స్ అంటే 30 లక్షలు, మరి 34 మిలియన్ అంటే 3,40,00,000. అంతమంది కటిక పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉందంట. ఉమెన్ వర్క్ ఫోర్స్, మరి మహిళలు ఏ విధంగా పాత్ర పోషిస్తున్నారు, ఇది ఎంతమందికి ఉద్యోగం లభిస్తుంది, ఆ అంశాలు గమనిస్తే దే అకౌంట్ ఫర్ 38% ఆఫ్ ఆల్ కీ వర్కర్స్ గ్లోబలీ. సో ఇంత కీ వర్కర్స్ ఎవరైనా గమనించాం, శానిటేషన్, టెక్నికల్ వర్క్, క్లరికల్ వర్క్, క్లీనింగ్ వర్క్, అలానే రీటైల్ వర్క్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో 38% ఆఫ్ ద వర్క్ ఉమెన్ చేస్తున్నారనమాట. సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2023 రిపోర్ట్. సో దాట్ బ్రింగ్స్ us to the end of today's current affair. గుర్తుంది కదా, జనవరి 14వ తారీఖున అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మరొకసారి ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అగైన్ ఇట్ విల్ బీ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ బేసిక్గా 5 సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, లేదు ఒక విధంగా చెప్పాలంటే సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ అండ్ అలానే మెంటల్ ఎబిలిటీ లేదు రీజనింగ్ అని చెప్పొచ్చు. ఈ 5 సబ్జెక్టులు మట్టుకే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. సో అదే ఫార్మాట్లో అప్టేక్ జాబ్స్ ప్లస్ ఈ టెస్ట్ని కూడా కండక్ట్ చేయబోతుంది. మరొకసారి చెప్తున్నాను, ఆల్రెడీ జనవరి 7వ తారీఖున ఈ టెస్ట్ జరిగింది. చాలా మంచి స్పందన వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ దట్ యూ పీపుల్ ఆర్ గివింగ్ అస్. వీ రియలీ అప్రిషియేట్ దట్. ఇలానే ఆ రెస్పాన్స్ని, ఆ స్పందనని ఇంకా కంటిన్యూ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనవరి 14వ తారీఖున మర్చిపోకుండా అప్టేక్ జాబ్స్ ప్లస్లో టెస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. బికాస్ టాప్ 5 పీపుల్కి వాళ్ళు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు ఆ కోర్స్ ఒక పూర్తి సంవత్సరం పాటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి యాజ్ ఐ సెడ్ 6 to 20 అయితే 9,000 రూపీస్ కోర్సు 1,000 రూపీస్కి,
21 to 50 అయితే 1500 రూపీస్కి, 51 to 100 అయితే 2000 రూపీస్కే లభిస్తుంది. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అప్టేక్ జాబ్స్ హ్యాపీగా మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.